కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆర్ఓబీ పనులపై శ్రద్ధ చూపాలన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్. నిజామాబాద్ జిల్లా ఐడీఓసీ కార్యాలయంలో జరిగిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశంలో చైర్మన్ హోదాలో పాల్గొని జిల్లాలో చేపట్టిన వివిధ సంక్షేమ పథకాలపై సమీక్ష నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలోని మాధవనగర్, ఆర్మూరి అడవి మామిడిపల్లి, ఆర్మూరు ఊరు మామిడిపల్లి నందు ఆర్ఓబీ పనులను వేగవంతం చేసే విధంగా చర్యలు చేపట్టాలని, అభివృద్ధి పనులు జాప్యం జరగకుండా స్థానిక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చొరవ చూపాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు సంవత్సరం పూర్తవుతున్నా ఆర్ఓబీ పనులు వేగవంతం చేయకపోవడం, జాప్యం చేయడం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను ఏమంటున్నానంటే 10 ఎకరాలు అడవి నరికేస్తున్నారు. ఒక్క పబ్లిసిటీ మొక్కలు వాళ్ళని పెట్టేది. ఇప్పుడు ఇది కూడా చెప్తున్నాను, ప్లాంటేషన్ ఏ మొక్క కూడా ప్రతి దెబ్బతింటున్నారు. మళ్ళీ కొట్టేయడానికి క్యూ కట్టేయడం 1000 కోట్లు అగ్ని జరిగింది. ఈ అడవి అనేది మన భవిష్యత్తు మీ పిల్లలైనా మా పిల్లలైనా బంగారు బిస్కెట్లు తినరు, వజ్రాలు తినరు. ఇది మంచి స్వచ్ఛమైన గాలి. ఎంత బడ్జెట్ అయితే ఆలోచిస్తున్నారు. 20 crores వచ్చింది సార్. 20 crores వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేశారు సార్. వాళ్ళకి అన్నింటిలోనూ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎడిషనల్ రూమ్స్ ఉన్నాయి సార్. లైబ్రరీస్ ఎడిషనల్ రూమ్స్ క్లాస్ రూమ్స్ సార్. తర్వాత లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ, తర్వాత సార్ పబ్లిక్ చేశారు. కంప్లీట్ అని ఒకటి ప్రోగ్రెస్లో ఉంది. అలాగే సిఆర్ఎస్ స్కీమ్ 23-24 కింద 20 కోట్లతో ఒక వర్క్ మంజూరైంది. అది మొదలు కావాల్సింది, అగ్రిమెంట్ అయింది. రైల్వే డిపాజిట్స్లో ఎల్సీ నెంబర్ 773 దగ్గర ఒకటి, ఎల్సీ నెంబర్ 771 దగ్గర ఒకటి, 2 కలిపి ఒక మంజూరు 25 వరకు వాళ్ళ టైం. ఏ రకంగా ఉన్నాయో అంటే ఆ టైంలో బిల్స్ పే చేసుకుని కానీ ఏ ఊరు బాదుకున్న కాడికి పడితే, గొట్టి మొక్కల కాడికి పడితే ఎక్కడ కూడా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఏవైతున్నాయో అవి పనులు అసంపూర్తిగా అయిపోయినాయి. ఒకటి. రెండోది ఏంటంటే ఏవైతే ఎన్ఆర్జీఎస్ కింద రోడ్స్ చేశారో, డ్రైనేజ్ చేశారో అవి బిల్స్ రావట్లేదు అంటున్నారు. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్, స్టేట్ గవర్నమెంట్ అంటే అర్థం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఈ 9 నెలల్లో 1,64,000 కోట్ల ఆదాయం వచ్చింది. 9 నెలల్లో 1,64,000 కోట్ల ఆదాయం వచ్చింది. 76,000 కోట్ల అప్పు తీసుకొచ్చినాం. 2,40,000 కోట్లు. కానీ మా ఆర్మూరు మాత్రం 24,000 రూపాయలు ఇవ్వలేదు. మొత్తం ఈ 9 నెలల్లో 1,64,000 కోట్ల ఆదాయము, 76,000 కోట్లు అప్పు, 2,30,000 కోట్లు వచ్చింది తెలంగాణకు. కానీ ఆర్మూరు రేడియోలు మాత్రం 230 రూపాయలు రాలేదు. ఇదొక అది మీరు ఎట్లా దయచేసి పెద్దలు, గౌరవనీయులు, ఈ రాష్ట్ర ప్రభుత్వ ఎవరైతే స్థానిక ప్రభుత్వం ఉందో మీ స్థాయిలో మీ పలుకుబడిని ఉపయోగించి మరీ పక్షపాతం చూపిస్తున్నారు. ఈ పక్షపాతం ఎక్కడికి వెళ్తుందంటే అధికారులు కూడా మొత్తం మౌనంగా నెల రోజుల 31 జరిగిపోయి ఫస్ట్ నాట్ సాలరీస్ వస్తే చాలు అనే పరిస్థితి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఈ 2 రోజులు చూసినా ఏం వర్క్ నడుస్తలేదు. అక్కడ నేను కనుక్కుంటేనేమో పేమెంట్స్ ఇష్యూ అంటున్నారు. ఏంటని ఎగ్జాక్ట్ పరిస్థితి ఏం చెప్పండి. 90 lakhs పెండింగ్ ఉంది సార్. మనకు 90 lakhs ఉందా పెండింగ్? 90 lakhs ఉంది. కొంత వర్క్ కూడా అయింది సార్. అది కూడా కొంచెం డిలే అవుతా ఉంది. కాంట్రాక్ట్ పేమెంట్స్ లేదని పేమెంట్ అంతా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ కదా, అది పిఎం డిపాజిట్ చేసినట్టు సార్. అసలు అమౌంట్ ఇంపార్టెంట్. నా రిక్వెస్ట్ మీ ఆధ్వర్యంలో రివ్యూ పెట్టండి. ఓకే, మనం ఇప్పుడు రానుపోని రోడ్డు ప్రస్తుతానికి టెంపరీ కూడా సౌకర్యం సరిగ్గా లేదు. ఒకసారి అదే రివ్యూ మనం పెడతాం. ప్రధానమంత్రి గారు గోదాంలో ఒక ఆరోపి 2 ఫౌండేషన్
దాని పరిస్థితి ఏముంది? ల్యాండ్ అక్విజిషన్ అయిపోయింది సార్. ఓన్లీ ఫారెస్ట్ ఉంది, అది కూడా ప్రపోజల్స్ పంపాము. 30 కిలోమీటర్ల స్టెచ్ ఇంకా డిలే ఎక్కడ కాలేదన్నమాట. చాలా ఇబ్బంది ఉన్నది. సో ఈ నెక్స్ట్ రివ్యూ కలెక్టర్ గారు చేసే రివ్యూలో మేక్ షూర్ ఎవ్రీబడి ఈస్ ప్రెసెంట్ అండ్ కాన్క్రీట్గా అందరికీ ఇబ్బందులు లేని అన్ని క్లియర్ చేసుకొని దానికి ఒక సొల్యూషన్ డేటు వ్యవహారము ఫైనల్ చేస్తాం. మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బంది ఉందా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమైనా ఇబ్బంది ఉందా, ఎక్కడైనా ఏమైనా ఆగుతుందా అన్నీ కూడా డిస్కస్ చేసి క్లోజ్ చేయాలి. 6 నెలల్లో ఈ ప్రాజెక్ట్ మొత్తం బ్రిడ్జ్ లేకపోతే అంటున్నారు. ఇక్కడ ఒక సైడ్ అయిపోయింది, ఇంకో సైడ్ అయిపోతుంది. సో అడిమామిడిపల్లి బ్రిడ్జ్ కూడా ఆ ప్రాబ్లం కూడా క్లియర్ చేయాలి. ఇదేంటండి ఎక్స్పెండిచర్ ఎంత మొత్తం? ఈ 11 వర్క్స్ టోటల్ అమౌంట్ ఎంత? ప్యాచ్ వర్క్స్ ఆల్మోస్ట్ ప్యాచ్ వర్క్స్ టెండర్లు పిలిచిందా? స్కీమ్ కింద మనకు వాటర్ సప్లై ప్లస్ యూజేటీ స్ట్రెంథనింగ్ చేయడానికి ఇంప్రూవ్మెంట్ చేయడానికి శాంక్షన్ అయింది సార్. 4 టౌన్స్లో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, భీమిగా సార్. వాటర్ సప్లై కోసం 335 crores శాంక్షన్ అయింది సార్. దీంట్లో నిజామాబాద్ 217 crores సార్. దాంట్లో 33.33% సెంట్రల్ షేర్ ఉంది. మిగతా మొత్తం స్టేట్ అండ్ 15 ఫైనాన్స్ గ్రాంట్స్ సార్. మెయింటెనెన్స్ మాత్రం మనం ఓన్లైన్ యూఆర్పీ షేర్ ఉంది సార్. ఆర్మూర్లో 43 crores సార్, 50% సెంట్రల్ షేర్ సార్. మిగతా 50% స్టేట్ అండ్ 15th ఫైనాన్స్ గ్రాంట్స్ సార్. బోధన్లో 50 crores సార్, 50% సార్. భీమిగల్లో 25 crores, 50%, మిగతా 50% స్టేట్ అండ్ 15th ఫైనాన్స్ సార్. అయితే ఇప్పుడు నిజామాబాద్ పాపులేషన్ 1 lakh అబౌవ్ ఉంది కాబట్టి 33.3% సెంట్రల్ స్టేట్ ఉంది సార్. మిగతా మొత్తం 1 lakh అంటే 2011 సెన్సెస్ సార్. ఇది పాపులేషన్ డిమాండ్ కోసానికి ఎంత రిక్వైర్మెంట్ దాని ప్రకారం కన్స్ట్రక్షన్ బ్యాలెన్స్ కన్స్ట్రక్షన్ చేస్తుంది సార్. పైప్ లైన్ కూడా కొత్త పైప్ లైన్ ఉంది, అన్సర్వ్డ్ ఏరియాస్ ప్లస్ ఎక్కడన్నా బోల్డ్ పైప్ లైన్ కూడా రీప్లేస్మెంట్స్ ఉన్నాయి సార్. హౌస్ సర్వీస్ కనెక్షన్, ట్యాప్ కనెక్షన్ కూడా మనం స్కీమ్లో ఉంది సార్. ప్లస్ 5 years మెయింటెనెన్స్ కూడా కాంట్రాక్టర్ కంటిన్యూగా చేశారు సార్. ఏ ఓల్డ్ లైన్ ప్లస్ కొత్త లైన్ అన్నిటి సార్. ఇప్పుడు ఈ వర్క్ మొత్తం 42 LPC ఒకటే టెండర్ సార్. మొత్తం ప్యాకేజ్ సార్. ఇది మెగా వాళ్ళకి వచ్చింది. అది 3rd August 2024 ఇది అగ్రిమెంట్ అయింది సార్. 2 years కంప్లీషన్ పీరియడ్. ఫస్ట్ 3 months సర్వే ఇన్వెస్టిగేషన్ ఉంది సార్. ఆల్రెడీ సర్వే ప్రోగ్రెస్ ఉంది. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది సార్. ఈ మంత్ ఎండింగ్ లేదా నెక్స్ట్ మంత్ 15th కల్లా మొత్తం కంప్లీట్ అవుతుంది. డిజైన్స్ డ్రాయింగ్స్ కూడా మేము కంప్లీట్ చేసినాక వర్క్ ప్రొసీడ్ అవుతాం సార్. నెక్స్ట్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సార్. ఇప్పుడు ఆల్రెడీ మన దగ్గర 2 STPs ఉన్నాయి సార్. దుప్పట 31.5 ml ఒకటి ఉంది, 15 ml ఒకటి ఉంది సార్. కంపోజ్ కూడా ఒకటి ఉంది సార్, 3.5 ml. ఇది ఏమైతుంది సార్ అంటే మొత్తం అఫీషియల్ కనెక్షన్స్ ఏం లేవు సార్. అన్అఫిషియల్ కనెక్షన్స్ దగ్గర 10,000 అన్అఫిషియల్ కనెక్షన్స్ ఉన్నాయి. ప్లస్ ఒక లోకల్లో ఉన్న డ్రైన్స్ నుంచి వచ్చి కలిసి 10 ml వాటర్ వస్తుంది సార్ ట్రీట్మెంట్ కాబట్టి. 7 ml ఏమో దుబ్బకు వస్తుంది సార్, 3 ml ఏమో ఎల్లమ్మగుట్టకు వస్తుంది సార్. అయితే ఇప్పుడు ఈ స్కీమ్లో ఏమైనా సార్ యూజేటీ స్కీమ్లో ఫుల్ కెపాసిటీ ఇంక్రీజింగ్ కోసానికి ప్రతి ఇంటి కనెక్షన్స్ కూడా మనమే ఇచ్చే స్కీమ్ ఉంది సార్. మొత్తం టోటల్